ఆ అవ్వ తాతల ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ నేరుగా ఇంటికే వచ్చే వాలంటీర్లు నేరుగా ఇంటికే వచ్చి ఇచ్చే 3,000 రూపాయల పెన్షన్. ఎక్కడ లంచాలు ఇవ్వాల్సిన పని లేదు, ఎక్కడ వివక్షకు లోను కావాల్సిన పని లేదు. నేరుగా 1వ తారీఖు పొద్దునే, అది ఆదివారమైన సెలవు దినమైన పొద్దున్నే చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ వాలంటీర్ ఇంటికొచ్చి ప్రతి అవ్వను ప్రతి తాతను పలకరిస్తూ ఆ అవ్వ చేతిలో 3,000 రూపాయలు పెట్టే స్కీము తెచ్చిందెవరు? ఆ అవ్వ తాతలకు ఒక మంచి మనవడు, ఆ ఇంట్లో ఓ మంచి బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు. మరి బాబు స్కీమ్ ఏమిటి? మరి ఆ చంద్రముఖి స్కీమ్ ఏమిటి? అంటే ఎన్నికలకు 2 నెలల ముందు వరకు ఆ అవ్వతాతలకు ఇచ్చిన పెన్షన్ ఎంత? కేవలం ముస్టేసినట్టు అరకొరగా 1000 రూపాయలు. ఎన్నికలకు 2 నెలల ముందు వరకు. అది కూడా ఇచ్చింది ఎంతమందికో తెలుసా? అది కూడా అరకొరగా కేవలం 39 లక్షల మందికి మాత్రమే, ఎన్నికలకు 6 నెలల ముందు వరకు. అది కూడా ఆ అవ్వాతాతలు పెద్ద క్యూలలో నిలబడుతూ రోజులు తరబడి ఆ పెన్షన్ సొమ్ము కోసం, ఆ అరకొరగా ఇచ్చే పెన్షన్ సొమ్ము కోసం ఎదురు చూస్తూ నిలబడుతూ ఉన్న పరిస్థితులు. మరి ఆ పాలన ఆ చంద్రముఖి పాలన, లకలక అంటూ రక్తం పీల్చే చంద్రముఖి గుర్తుకొస్తా ఉన్నాడా? ఏమక్కా గుర్తుకొస్తా ఉన్నాడా? ఏమవ్వా గుర్తుకొస్తా ఉన్నాడా? మళ్ళీ అలాంటి పాలన కావాలా? 2 చేతులు పైకెత్తాలబ్బా, ఇలా. ఆ బాబు పాలన గురించి మాట్లాడితే రేషన్ కోసం క్యూలో నిలబడి ఆ రోజు పని మానేసుకోవాల్సిన పరిస్థితి, లేదంటే ఆ రోజు పిల్లల్ని స్కూల్ మానిపించాల్సిన పరిస్థితి మార్చింది ఎవరు? ఈరోజు ఇంటి వద్దకే రేషన్ తెస్తా ఉన్నది ఎవరు? ఇంటి వద్దకే రేషన్ తేవడమే కాదు, ఇచ్చి ఆ బియ్యం క్వాలిటీ కూడా మార్చి మరీ నా పేదింటి అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తా ఉన్నది ఎవరు అనంటే మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు. డ్రీమ్ మీది, స్కీమ్ మీ బిడ్డది. చదువుకున్న యువతకు ప్రభుత్వ ఉద్యోగం ఒక కల అయితే, దేశ చరిత్రలోనే ఏ ఒక్క ప్రభుత్వం కూడా 5 ఏళ్లలో ఇవ్వని విధంగా ఏకంగా ఈ 58 నెలల కాలంలో 2,31,000 ఉద్యోగాలు. మళ్ళీ చెప్తా ఉన్నా, దేశంలో ఎప్పుడు జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఈ 58 నెలల కాలంలో ఏకంగా 2,31,000 ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు? మన ప్రతి గ్రామ సచివాలయంలో కనిపిస్తారు. మన పిల్లలే, మన చుట్టుపక్కల ఉన్న మన పిల్లలే, మన చెల్లెమ్మలే, మన తమ్ముళ్ళే మన గ్రామ సచివాలయంలో
మన ఎదుటిగానే కనిపిస్తా ఉన్నారు. ఏ మెడికల్ ఏ ఏ ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళినా కూడా అక్కడ కనిపిస్తారు, మారిన బడుల్లో కూడా కనిపిస్తారు. ఏకంగా 2,31,000 ఉద్యోగాలు ఇచ్చినది ఎవరు అని అంటే మీ బిడ్డ. కలలు ఆ యువతది, డ్రీమ్స్ ఆ యువతది, చేసింది మీ బిడ్డ, స్కీము మీ బిడ్డది అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. మరి బాబు చేసిందేమిటి? స్కీములతో ప్రజల జోబుల్లోకి సొమ్ము పంపింది. స్కీములతో ప్రజల జోబుల్లోకి సొమ్ము పంపితే దానిని మీ జగన్ అంటారు. ఏ స్కీము లేకుండా ప్రజల జోబుల్లో ఉన్న సొమ్మును లంచాలంటూ లాక్కుంటే అది బాబు అంటారు. దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం, ఇది బాబు చేసిన డ్రీమ్. ఇప్పుడు మన రైతుల గురించి మాట్లాడదామా? రైతుల గురించి కూడా కాస్త మాట్లాడదామా? ఒక రైతన్న ఏం కోరుకుంటాడు? ఒక రైతన్న ఏం కలగంటాడు? పంట వేసే సమయానికే పెట్టుబడికి డబ్బుకు చేతికే అందాలనుకుంటాడు ఆ రైతన్న. తన కష్టం వడ్డీ వ్యాపారుల పాలు కాకూడదు అనుకుంటాడు ఆ రైతన్న. నేల అదునుగా ఉన్నప్పుడు విత్తనం నాటాలని సమయానికి ఆ నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు ఎక్కడికెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా తన గ్రామంలోనే తనకు అందాలని ఆశిస్తాడు ఆ రైతన్న. పంట బాగా పండాలని, చీడపీడలు ఆశించకూడదని, కరువు వరద రాకూడదు అని, పండించిన పంటకు సరైన ధర రావాలని కోరుకుంటాడు రైతన్న. ఏదైనా రాకూడని విపత్తు వస్తే, పంట చేతికి రాకపోతే అప్పుల పాలై రోడ్డు పాలు కాకూడదు అని ప్రభుత్వం ఆదుకోవాలని ఆశిస్తాడు ఆ రైతన్న. ఇది ఆ రైతన్న డ్రీమ్. మరి ఆ రైతన్న కలల్ని నెరవేర్చడానికి ఈ 58 నెలల కాలంలో మీ జగన్ ఏం చేశాడో కూడా చూద్దామా? మీ జగన్ మరి రైతన్నల కలలు నెరవేర్చేందుకు మీ జగన్ 1/2 కోటికి పైగా రైతుల మొదటి కళ పెట్టుబడికి అండగా ఏ స్కీమ్తో నెరవేర్చాడు అనంటే వైఎస్ఆర్ రైతు భరోసా అనే స్కీమ్తో నెరవేర్చాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడైనా రైతు భరోసా ఉందా? ఇలా రెండు చేతుల పైకి ఇలా 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 మరి వచ్చింది ఎప్పుడు? ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే. గ్రామంలోనే ఒక రైతు భరోసా కేంద్రం వచ్చింది. ప్రతి ఎకరాకు ఈ క్రాప్ అయినది. ఒక ఉచిత పంటల బీమా వచ్చింది. పగటిపూట 9 గంటల పాటు రైతన్నలకు ఉచిత కరెంట్ అందుతోంది. సకాలంలోనే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ, ఆర్బీకేల ద్వారా దళారీలు లేని పంట కొనుగోలు చేస్తా ఉన్నది. ఎంఎస్పీకి మించి జిఎల్టీ అనే పేరుతో ఇంకా రైతన్నలకు అదనపు రేటు ఇస్తూ ధాన్యం కొనుగోలు ఏకంగా 65,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినది. కేంద్ర ఎంఎస్పీ లేని ఇతర పంటలకు సైతం మరో 7,200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ధరలు పరిపోకుండా ఆ రైతన్నకు తోడుగా నిలిచినది. జరిగినది ఎప్పుడు అనంటే అది 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 మీ బిడ్డ వచ్చిన తర్వాతే. రైతన్నలే కాకుండా అదనపు ఆదాయం చూపించాలి ఆ రైతన్నలకు అని చెప్పి అమూల్ను తీసుకురావడం ద్వారా పాడి రైతులకు అండగా నిలిచింది కూడా ఎప్పుడు అనంటే అది 58 నెలల కాలంలోనే. ఏకంగా 35 లక్షల ఎకరాల భూముల మీద రైతులకు పూర్తి హక్కులు ఇచ్చినది ఎప్పుడు అనంటే అది కూడా ఈ 58 నెలలలోనే
మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే. ఈ డ్రీమ్స్ అన్నింటికీ స్కీమ్స్ రూపకంలో సమాధానం చెప్పింది ఎప్పుడు? ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అని కూడా సగర్వంగా చెప్తా ఉన్నా. ఇది రైతుల డ్రీమ్, ఇది మీ జగనన్న స్కీములు అని కూడా సగర్వంగా చెప్తా ఉన్నా. మరి రైతుల గురించి ఈ బాబు ఏ రోజైనా ఆలోచించాడా? ఓ చంద్రబాబు, ఏమయ్యా చంద్రబాబు, వినవయ్యా చంద్రబాబు, సమాధానం చెప్పవయ్యా చంద్రబాబు. రైతుల గురించి మరి నువ్వేం చేశావయ్యా అని చెప్పి చంద్రబాబుని అడిగితే చంద్రబాబు ఏం చెప్తాడో తెలుసా? వ్యవసాయం దండగా అంటాడు. రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తే ఆ తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి అని అంటాడు. రుణమాఫీ చేసేస్తా, మొదటి సంతకంతోనే పెట్టేస్తా అని నిలువున మోసం చేశాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తా అని చెప్పి ఏకంగా ఆ బ్యాంకులు రైతన్నల బంగారం వేలం వేస్తా ఉంటే చోద్యం చూశాడు. రైతన్నలంతా ఒక్కడి గుర్తుపెట్టుకోండి, మీ పొలాలలో పెట్టే దిష్టి బొమ్మనైనా నమ్మొచ్చేమో కానీ చంద్రబాబును మాత్రం నమ్మలేము అని చెప్పి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఆలోచించండి. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ 58 నెలల కాలంలోనే ప్రతి ఒక్కరి కలని నిజం చేయడానికి మీ బిడ్డ పాలనలో అడుగులు పడ్డాయి. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒక తల్లి డ్రీము మీ జగన్ స్కీము, ఒక రైతు డ్రీము మీ జగన్ స్కీము, ఓ అక్క చెల్లెమ్మ డ్రీము మీ జగనన్న స్కీము, మీ తమ్ముడి స్కీము, చిన్నారుల డ్రీము మీ జగన్ మేనమామ స్కీము, అవ్వ తాతల డ్రీము మీ మనవడి స్కీము, యువత డ్రీము మీ జగనన్న స్కీము. ఇవన్నీ కూడా కళ్ళెదుటే కనిపిస్తా ఉన్న వాస్తవాలు. అవునా కాదా అని మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను. ఇప్పుడు మరో ముఖ్యమైన కళ గురించి చెబుతా. నిజంగా ఈ కళ వింటే మీరు కూడా ఎంతో సంతోషపడతారు. మరో ముఖ్యమైన కళ గురించి చెబుతా. ఇది ఒక పల్లె కళ, ఇది ఒక ఊరి కళ, ఇది ఒక గ్రామం కళ. అవును, ఊరికి కూడా కళలుంటాయి. గ్రామం బాగుంటేనే, ఆ గ్రామంలో అందే సేవలు బాగుంటేనే గ్రామం అంతా బాగుంటుంది అని, ఆ గ్రామాన్ని ఎవరు విడిచిపెట్టి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోరు అని ఆ గ్రామానికి కూడా కళ ఉంటుంది. మరి ఆ గ్రామం డ్రీమ్కు మీ జగన్ ఎన్ని స్కీములు తీసుకొచ్చాడో తెలుసా? 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఏకంగా 7 స్కీములు తీసుకొచ్చాడు ఆ గ్రామం కోసం మీ బిడ్డ. ఆ గ్రామంలోనే కనిపిస్తుంది గ్రామ వార్డు సచివాలయాలు. ఆ గ్రామంలోనే కనిపిస్తాయి 60-70 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ. ఆ గ్రామంలోనే కనిపిస్తుంది రైతు భరోసా కేంద్రం. ఆ గ్రామంలోనే మరో 4 అడుగులు ముందుకు వేస్తే కనిపిస్తుంది ఒక విలేజ్ క్లినిక్. అదే గ్రామంలోనే కనిపిస్తుంది నాడు నేడుతో మారిన ఇంగ్లీష్ మీడియం స్కూలు. అదే గ్రామంలోనే కనిపిస్తుంది ఒక గ్రామంలోనే మహిళా పోలీస్. ఈ 6తో పాటు 7వ వ్యవస్థ, నిర్మాణం అవుతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు, గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్. ఇది ప్రతి గ్రామంలోనూ కనిపించే మీ జగన్ మార్కు, మన వైఎస్ఆర్సీపీ మార్కు అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇది గ్రామం డ్రీము,
మీ జగనన్న స్కీము గ్రామానికే కాదు, మన రాష్ట్రానికి కూడా ఒక డ్రీమ్ ఉంటుంది. రాష్ట్రానికి ఉన్న డ్రీమ్ గురించి మాట్లాడదామా? స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎవరు చేయనట్టుగా రాష్ట్రం డ్రీమ్ను నెరవేరుస్తూ, స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎవరు చేయనట్టుగా రాష్ట్రంలో ఈరోజు 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు వేగంగా నిర్మాణంలో అవుతా ఉన్నాయా లేదా అని అడుగుతా ఉన్నాను. మీ విజయనగరంలోనే కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను. 4 కొత్త పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, కొత్తగా 26 జిల్లాలు, 15,000 గ్రామ వార్డు సచివాలయాలు, 11,000 విలేజ్ వార్డు క్లినిక్లు, 11,000 రైతు భరోసా కేంద్రాలు, ఇప్పటికే 3,000 డిజిటల్ లైబ్రరీలు, గ్రామానికే ఫైబర్ గ్రిడ్, మారుమూల గిరిజన ప్రాంతాలకు కూడా సెల్ టవర్లు, ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ల విస్తరణ, కొత్తగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాయువేగంతో పనులు, 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోడ్స్, 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు. ఇలా రాష్ట్రం కలల సాధన కోసం ప్రతి అడుగు వేసింది మీ జగన్, మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు. జరిగినది ఈ 58 నెలల కాలంలోనే. ప్రతి స్కీము తీసుకువచ్చింది మీ బిడ్డ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నా. డ్రీమ్ ప్రజలదైతే స్కీము జగన్ది, మీ బిడ్డది. అవునా కాదా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. మరి మీ డ్రీమ్స్ నిజం చేయడానికి బాబు ఏం చేశాడు అని అడుగుతా ఉన్నా. బాబు ఏం చేశాడు అని అడుగుతా ఉన్నా. స్కీములు ఎలాగూ లేవు, స్కాములు మాత్రం చాలా ఉన్నాయి. రాష్ట్రాన్ని దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడము, ఇది చంద్రబాబు చేసిన ఘనకార్యం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ పాలన చూశారు. మాట ఇస్తే నిలబడే పాలన మీ బిడ్డలో కనిపించింది. మరి చంద్రబాబు పాలన చూశారు. ప్రతి ఎన్నికలప్పుడు రంగురంగుల మేనిఫెస్టో అని తీసుకొస్తాడు. ప్రతి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తాడు. ప్రజలందరినీ కూడా ప్రతి అడుగులోనూ కూడా మోసం చేస్తూ వస్తాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారిని నమ్మాలనా వద్దా అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకోమని కోరుతా ఉన్నాను. మీ అందరితో కూడా ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు 2014లో తాను ఏం చెప్పాడు, తాను ఏం చేశాడు అన్నది కూడా ఒక్కసారి అందరూ కూడా మర్చిపోకుండా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. 2014 ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని అడుగుతా ఉన్నాను. ఆ చంద్రముఖి పాలనను ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని అడుగుతా ఉన్నాను. ఆ చంద్రముఖి పాలనలో 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముగ్గురి కూటమి, 3 పార్టీలతో కూటమిలోకి వచ్చాడు. ఇదే ముగ్గురి కూటమితో 2014లో ఇవే 3 పార్టీలు గుర్తున్నాయా? 2014లో మీ ఇంటింటికి పంపించిన పాంప్లెట్ గుర్తుందా అన్నా? ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో ఇదే 3 పార్టీలతో కూటమి. ఒకవైపున చంద్రబాబు కనిపిస్తాడు, మరోవైపున దత్తపుత్రుడు కనిపిస్తాడు, పక్కనే ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో కూడా కనిపిస్తుంది. కింద చూస్తే చంద్రబాబు నాయుడు గారి సంతకం కూడా కనిపిస్తుంది. ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో ఈ పాంప్లెట్ ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు పంపించాడు. పంపించడమే కాదు, తన ఈనాడులోను, తన ఆంధ్రజ్యోతిలోను, తన TV5లోను
అడ్వర్టైజ్మెంట్లతో ఊదరగొట్టాడు. గుర్తున్నాయా చంద్రముఖి రోజులు? గుర్తున్నాయా అన్నా? ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ఆయన రాసిన ముఖ్యమైన హామీలు చదవమంటారా? జరిగాయా లేదా మీరే చెప్తారా? చదవమంటారా అక్క? చదవమంటారా అన్న? చదవమంటారా తల్లి?